ఈ అమ్మాయి పేరు లిసా. లిసా బస్సులో వెళ్తూ ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. సడన్ గా ఆమె చెవిలో ఎవరో నెమ్మదిగా వెళ్ళండి అని అరుస్తూ ఉంటారు. వెంటనే బస్ డ్రైవర్ కు నెమ్మదిగా వెళ్ళు అని చెప్తుంది. కానీ బస్ డ్రైవర్ చాలా కోపంగా నువ్వు నాకు బస్ డ్రైవ్ ఎలా చేయాలో చెప్తున్నావా అని అంటాడు. ఇక లిసా నాకెందుకులే వీడితో గొడవ అని మనసులో అనుకుని గమ్మున కూర్చుంటుంది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అదే వాయిస్, కానీ ఆ వాయిస్ ఈసారి చాలా గట్టిగా వినిపిస్తుంది. ఇక లిసా చాలా కోపంగా స్టాప్ ది బస్ అనగానే బస్ డ్రైవర్ భయంతో బ్రేక్ మీద కాలు పెడతాడు. తీరా రోడ్డు మీద చూస్తే అదే టైంలో ఒక పిల్లవాడు బస్ కి అడ్డంగా వస్తాడు. లిసా బస్ ని స్టాప్ చేయకపోయి ఉంటే ఆ పిల్లవాడు ఈ పాటికి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేవాడు. బస్ లో ఉన్న డ్రైవర్ ఇది నీకు ఎలా తెలిసింది అనగానే లిసా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంటుంది. మరుసటి రోజు జాగింగ్ కు వెళ్తుంటే మళ్ళీ అదే వాయిస్, ఈసారి పిల్లల్ని కాపాడు నువ్వు అని గట్టిగా అరుస్తుంటుంది. లిసా భయపడి అతని ఫ్రెండ్ కు పిలుచుకొని మళ్ళీ అదే ప్లేస్ కు వస్తుంది. అక్కడ ఉన్న ప్లేస్ అంతా చెక్ చేస్తుంది. ఎదురుగా ఉన్న ఒక కంటైనర్ బీగం వేసి ఉంటే దాన్ని పగలగొట్టి లోపల ఉన్న దాన్ని చూసి షాక్ అవుతుంది. లోపల ఒక ఇద్దరు పసిపిల్లలు ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు. అదే టైంలో వెనకాల నుంచి లిసా ఫ్రెండ్ ని అటాక్ చేయడానికి వస్తుంటే అతని చేతులు కాళ్ళు ఎరగొట్టి పోలీసులకు అప్పగిస్తారు. లిసా ఆ రోజు నుంచి అతని వినిపించే వాయిస్ ఒక వరంగా భావిస్తుంది. ఫ్రెండ్స్, ఈ షార్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ నా కోసం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.